అందరికీ నమస్తే. అస్సలాం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదాఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా డేలో ఏమేమైతే ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మా పాపకి టిఫిన్లోకి అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశానండి. కింద అయితే 2 గుడ్లు కూడా వేసేసాను. ఆవిరికైతే గుడ్లు కూడా ఉడికిపోతాయి కదా. ఇక నేనైతే ఇడ్లీ ఉడికిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి, పాప కోసం తినిపిద్దామని చెప్పేసి. ఇక వేడివేడిగా తనకైతే తినిపించేశానండి. ఇక అలాగే చిన్న పాప కోసం అయితే అరటికాయ అయితే ఇలా స్మాష్ చేసి తినిపించేశానండి. ఈరోజు మా అక్క అయితే టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చాలా చేసిందంట. నా కోసం కూడా పంపించింది. చాలా టేస్టీగా చేసిందండి తను. ఇక మా కోసం టిఫిన్లోకి అయితే దోశలైతే వేసేసుకున్నామండి. టమాటా చట్నీలోకి దోశలు బాగుంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఈరోజు ఇంకా పల్లి చట్నీ అయితే చేయలేదండి. అయినా దోశలు వేసుకున్నన్ని రోజులు పల్లి చట్నీ అయినా ఏం తినబుద్ధి కాదండి, ఏదో ఒక రోజు 2 రోజులు. ఇక మేమైతే దోశలైతే వేసేసుకున్నాము. వేసుకొని తను పంపించిన చట్నీతో అయితే తినేసానండి. నేను మా హస్బెండ్కి అయితే పెట్టేసి నేను కూడా తినేసాను. చట్నీ మాత్రం టేస్ట్ చాలా బాగుందండి. చాలా టేస్టీగా చేస్తుంది తను. ఈసారి నేను తప్పకుండా వీడియో తీసి చూపిస్తాను మీకు. ఇక మా చిన్న పాప కోసం అయితే ఉగ్గు అయితే పెట్టేశానండి. ఇక ఇటు సైడ్ అయితే అన్నం కూడా పెట్టేశాను. అన్నం కూడా ఉడికిపోయిందండి. ఇక మా పెద్దమ్మాయి కోసం అయితే తీసేసి స్మాష్ చేస్తున్నానండి. ఇక అలా చేయకపోతే తనైతే తినదండి. ఇక అందుకోసమే ఇలా చేసేస్తాను రోజు. ఇక కూరలోకి అయితే చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేశానండి. ఉల్లిపాయలు అనేవి ఒకసారి మెత్తబడే వరకు అయితే ఉడికించుకోవాలి. నేనైతే చిక్కుడుకాయలని తోలన్నీ తీసేసి ముందే ఉడికించుకొని పెట్టేసుకున్నానండి. ఇక నేనైతే వీటినైతే వేసేసుకున్నాను. వేసుకొని అంతా కలిసేలాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలండి. చిక్కుడుకాయలు నూనెలో మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకనేసి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇక ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేనైతే అప్పటికప్పుడే దంచేసుకున్నానండి వెల్లుల్లి కారం. ఇక వెల్లుల్లి కారం అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకున్నాను. ఇక మా పెద్ద పాపకైతే స్కూల్ నుంచి రాగానే తనకైతే తినిపించేశానండి. ఈరోజు స్కూల్లో అయితే అన్నం అయితే తినలేదంట. ఇక తనకి తినిపించేసి నేను కూడా తినేసానండి. ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే ఇదండి. ఇక మా చిన్న పాప కోసం అయితే నేను మీషో నుంచి క్లాత్ డైపర్స్ అయితే తెప్పించానండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను వీడియో చేశాననమాట. ఇవైతే మైలో కంపెనీవండి. ఇదేం ప్రమోషన్ కాదండి, ప్రమోషన్ చేసేంత పెద్ద ఛానల్ కూడా కాదు మనది. ఇకైతే ఇవి క్లాత్ డైపర్స్ అండి. చాలా కంఫర్ట్గా ఉంటాయి పిల్లలకి. మనం వీటిని డైలీ యూస్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. మనం బట్టలు అయితే ఎలా ఉతుకుతామో డైలీ వీటిని ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ కూడా ఇస్తారండి. ఆ బటన్స్ని అయితే ఇలా పెట్టేసి ఇక మనం అయితే డైపర్ ఎలా వేస్తామో పిల్లలకి అలా వేయాలండి. వేసేసి ఇలా అయితే ఫోల్డ్ చేసి ఇలా బటన్స్ అయితే పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనం మన సైజుని బట్టి. అంటే కొంతమంది పిల్లలు బొద్దుగా ఉంటారు, కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు కదండి. ఎవరికైనా ఇది మనం బటన్స్ని అడ్జస్ట్ చేసి ఇలా పెట్టుకోవచ్చండి. ఇవి ర్యాషెస్ అలాంటివి ఏమి రావండి. నేనైతే పెద్ద పాపకు కూడా యూస్ చేశాను. ఇక చిన్న పాపకు కూడా యూస్ చేశానండి. 6 మంత్స్ తర్వాత అయితే మళ్ళీ చేంజ్ చేశాను. నేనైతే 2 ఆర్డర్ చేశానండి. ఒకటైతే చూపించాను కదా ఆ కలరు, ఇదైతే రెండో కలర్ అండి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇక దీనికి కూడా సేమ్ అండి. ఇలా బటన్స్ అయితే ఇచ్చేసాడు. ఇక మనమైతే ఇలా పెట్టేసుకొని ఇలా వీటినైతే అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి. కానీ దీనికైతే ఒకటే ఇచ్చాడండి. నేనైనా రిటర్న్ చేయదలుచుకోలేదు. ఇలా మనం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే క్లాత్ చాలా నచ్చేసింది. మనం వీటిని యూస్ చేసిన తర్వాత డైలీ ఎర్లీ మార్నింగ్ శుభ్రంగా బట్టలు ఉతికేటప్పుడే ఉతికేసుకొని శుభ్రంగా డెటాయిల్ వేసుకుంటే పిల్లలకి ఎలాంటి ర్యాషెస్ అనేవి రావండి. నా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.